బాలకాండము 49వ సర్గము. ఈ రీతిగా ముష్క విహీనుడైన ఇంద్రుడు, అగ్ని, బృహస్పతి మొదలగు దేవతలను సమీపించి చిన్నబోయిన మొగముతో వారిని చూచి, గౌతముడు ఘోరమగు తపము చేయుచుండగా ఆ తపస్సును జెర్చి అతని కోపం అధికమగునట్లు చేసి తపోభంగం అనరించి తిని, అతడు కోపించి నన్ను బీజములు లేకుండానట్లు శపించెను. భార్య అయిన అహల్యను తిట్టి రోషముతో విడిచిపెట్టెను. అతడు మమ్మిట్లు శపించుటచే నతని తపము నశించెను. దేవకార్యము నిర్వహించుచు నిట్టి నస్రము పొందితిని. మీరు నన్ను మరలా సఫలుని చేయుడనను. ఇంద్రుడిట్లు పలకగా విని అగ్ని ప్రముఖులకు దేవతలందరూ పితృదేవతలను చూచి, ఓ పితృదేవతలారా, మీరు అండవిహీనుడగు నింద్రుని మేషాండములతో బీజయుతుని చేయుడు. బీజములు లేని మేకయై నీవు తనివిని చేకూర్చుగాక. మీకట్టి మేకను బలి ఇచ్చినను యజ్ఞఫలమునకు హాని రాదు అని చెప్పగా, దేవతల మాటలు విన్న పితృదేవతలు మేక వృషణములను తీసి ఇంద్రునకు తగిలించిరి. అప్పటి నుండి నింద్రుడు గౌతముని తపోమహిమచే వృషణములు కోల్పోయి మేష వృషణుడాయను. ఆనాటి నుండి పితృదేవతలు బీజములు లేని మేకమాంసమును భుజించుచు యజ్ఞకర్తకు యజ్ఞఫలమునిచ్చుటకు అంగీకరించిరి. కావున రామ, నీవి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను తరింపజేయుము అని చెప్పగా, మౌని వాక్యములను విని లక్ష్మణునితో గూడి రాముడు విశ్వామిత్రుని అనుసరించి ఆ ఆశ్రమమునందు ప్రవేశించెను. అహల్యా శాపమోక్షణము. అందు మంచి మనస్సు గలదియు, బహుకాల తపస్సుచే తేరి చూడరాని తేజస్సు గలదియు, బ్రహ్మచే మహాశ్రద్ధతో సురూపగా సృష్టింపబడినదియు, మబ్బునందు దాగిన నిండు చంద్రుని వలెనున్నదియు, నీటియందు ప్రతిబింబించిన ఎండవలే తేరి చూడరాకున్నదియు నగు అహల్యను గాంచెను. శ్రీరామచంద్రుడు ఆశ్రమ ప్రదేశమును చేరజనగా శాపము యొక్క తాపము తొలగి అహల్య తన పూర్వరూపముతో మరల భువనములకు గన్పింపగా రామలక్ష్మణులామెకు నమస్కరించిరి. ఆమెయు గౌతముని యొక్క మాటలను దల్చి వీరలు పవిత్రులైన వారిని భావించి వారికి అర్ఘపాద్యములిచ్చిన రాముడందుకొనెను. ఆ సమయమున పువ్వుల వాన కురిసెను. దేవతలు దుందుబులను మ్రోగించుచు మేలుమేలని పొగిడిరి. ఘోరమగు తపస్సు చేసి పరిశుద్ధిని పొందిన అహల్యను గౌతమ మహర్షి స్వీకరించి రాముని పూజించెను. ఆ ముని పూజలందుకొని రాముడు తమ్మునితోనూ మౌనితోనూ ఈశాన్య దిక్కుగా పోవదొడంగెను. బాలకాండము 49వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.